యోహాను రాసిన శుభవార్తలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ, దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తూ, అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ, లోతైనటువంటి అర్థాల్లోనికి, లోతైన భావాల్లోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు నేటి సంఘానికి ఒక మాదిరిగా ఉన్నారు. నేటి సంఘానికి ఆయన ఒక మాదిరిగా ఉండి ఆయన మనకు ఒక పాఠాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి సమయంలో, ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన బోధించేటువంటి బోధలు, ఆయన ప్రకటించేటువంటి మాటలు, ఆయన యొక్క వాక్య సందేశాలు ఈ లోకంలో చాలా ప్రభావితాన్ని చేశాయి. ఈ లోకాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో యేసయ్య వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మొదటి స్థానాన్ని ఎవరు సాధించలేకపోయారు. కారణం ఏంటంటే ప్రతిదినము కూడా అనేక వందల మంది, వేల మంది క్రీస్తు మార్గంలోనికి, క్రీస్తు యొక్క సన్నిధిలోనికి, క్రైస్తవత్వంలోనికి వస్తూనే ఉన్నారు, జాయిన్ అవుతూనే ఉన్నారు. ఎన్ని హింసలు జరిగినా, ఎన్ని శోధనలు జరిగినా, ఎన్ని బలహీనతలు కలిగినా, ఎన్ని హింసలు జరిగినా, సంఘాన్ని ఎంత హింసిస్తున్నా కానీ సంఘము విస్తరిస్తూనే ఉంది. క్రీస్తును వెంబడించేవారు పెరుగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఈ లోకంలో భూమి మీద ఆయన జీవించినప్పుడు ఆయన ప్రకటించినటువంటి బోధ ఎట్లా ఉండేదంటే, వాక్యంలో అంటాడు, ఆయన శాస్త్రులు, పరిసయ్యులు బోధించినట్లు కాకుండా ఆయన అధికారము కలిగిన వానిగా బోధించాడట. ఆయన బోధలో ఎవరు కూడా శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు కానీ, ఎలాంటి అధికారము కలిగిన వాడు కానీ, ఎలాంటి జ్ఞానంతో నింపబడిన వారు కానీ ఆయన బోధలో ఎవడు కూడా తప్పు పట్టుకోలేకపోయాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన బోధనలో ఒక్క తప్పు కూడా ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఎంత శోధించి, ఆయనను వేధించి, ఆయనను ప్రశ్నలు వేసి, ఆయనను ఇరికించుదామనుకున్నా, ఆయనను శ్రమ పెడదామనుకున్నా, ఆయనను మరణానికి అప్పగిద్దామని ప్రయత్నం చేసిన ఎవరు కూడా ఆయన బోధలో కానీ, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆయనను తప్పు పట్టలేకపోయారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత జ్ఞానాభివృద్ధి ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పాఠశాలకు వెళ్ళలేదు, ఈ లోకంలో ఏ కళాశాలకు ఆయన వెళ్ళలేదు, ఈ లోకంలో ఏ మనుషుల దగ్గర ఆయన విద్యా బోధను అనుభవించలేదు. చాలా మంది అజ్ఞానులు ఇప్పుడు ఏమంటున్నారంటే, యేసు వారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన చివరిసారిగా దేవాలయంలో కనిపించారు. కానీ తర్వాత ఆయన అక్కడి నుంచి మరి భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఆయా స్థలాల్లో సంచరించి ఆయన ఇక్కడ బోధన నేర్చుకున్నాడు అని చెప్పేసి చాలా మంది అజ్ఞానులు చెబుతూ ఉన్నారు. నువ్వు చెప్పేదానికి ఒక ఆధారం అంటూ ఉండాలి. నువ్వు రాసేసుకున్న పుస్తకాల్లో ఉంటాంగా చారిత్రకమైనటువంటి ఆధారము ఉండాలి, ఒక పురావస్తమైనటువంటి ఒక ఆధారం ఉండాలి, లేదా ప్రాచీనమైనటువంటి గ్రంథాలలో ఏదైనా ఒక ఆధారము ఉండాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని గ్రంథాలు రచింపబడినప్పటికీ, ఇన్ని గ్రంథాలు పఠించినప్పటికీ, ఎంత పాండిత్యం పెరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ మనుషుడు కూడా యేసు వారు భారతదేశానికి వచ్చినట్లు నిరూపించలేకపోయాడు. కారణం ఏంటంటే, యేసు వారు ఆయన ఎక్కడికి వెళ్ళలేదో తన తండ్రి అయినటువంటి యేసోపుతోని శారీరక సంబంధమైనటువంటి, లేక సగము తండ్రి, లేక హాఫ్ ఫాదర్ అంటారు. ఆయన తండ్రి కాదు కానీ తన తల్లికి భర్త కనుక ఆయన తన యొక్క యోసేపు గారి పని అయినటువంటి ఆ వడ్రంగి పని చేస్తూనే తండ్రికి సహకారులుగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి యేసు వారు ఈ భూలోక సంబంధమైనటువంటి పాఠాలు నేర్చుకోకపోయినప్పటికీ, ఈ భూలోక సంబంధమైనటువంటి కళాశాలలకు వెళ్ళకపోయినప్పటికీ ఆయన ఎవరు బోధించారు, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు, ఆయన ఏమి బోధించాలో, ఏమి ప్రకటించాలో, ఏమి మాట్లాడాలో, ఎవరికి ఏ సమాధానం చెప్పాలో ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే యేసు వారికి ఒక చక్కటి అలవాటు ఉందండి. ఏంటి అలవాటు అంటే, మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అలాగే లూకా సువార్త 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తే చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయం 22వ అధ్యాయం 39వ వచనం అంటాడు, ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన ఏంట వెళ్ళిరి. అంటే ఆయన వాడుకు ఏంటంటే ఒలీవల కొండకు వెళ్ళడం. ఆ ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ఏం చేసేవాడు, ఆ రాత్రంతా కూడా ప్రార్థనలో సమయాన్ని గడిపేవారు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేశారు చెప్పట్లేదు? యేసు ప్రభుల వారు ఆయన ప్రతిదినము ప్రతి రాత్రి అలవాటుగా ప్రార్థన చేశాడు. నేనంటాను, ఒక దైవత్వము కలిగినటువంటి ఆయన, దేవుడే మనుషుడిగా దిగి వచ్చిన ఆయన, మానవ శరీరములో దైవత్వాత్మను కలిగినటువంటి ఆయన, దేవుడిగా పిలువబడినటువంటి ఆయన పరిచర్యలో కానివ్వండి, ఆయన దైనందిక జీవితంలో కానివ్వండి, ఆయనే ప్రతిదినం ఏం చేశాడు, ప్రార్థన చేస్తే, ఆయనే ప్రతిదినం ఆయన సమయాన్ని వ్యక్తిగత ప్రార్థనలో సమయాన్ని గడిపితే, ఒక సామాన్యమైనటువంటి మనుషునిగా, ఒక సామాన్యమైనటువంటి క్రైస్తవునిగా అసలు మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? యేసువారే ప్రార్థన చేస్తే అసలు మనం ఎంత ప్రార్థన చేయాలి? ఆయన ప్రార్థన చేస్తూ మనకు ఒక మాదిరి ఇచ్చి వెళ్ళాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఆ ప్రార్థనలో ఆయన ఏం చేసేవాడు? ప్రార్థనలో ఏం జరుగుతూ ఉండేది? ఆయన ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ ఆయన తండ్రితో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఈరోజు రెండు మాట చెప్పరామండి, ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రతిదినము వ్యక్తిగత ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ మూడు ప్రార్థనలు ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితాన్ని జీవించలేడు. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు దేవుని కృపను పొందుకోలేడు. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు దేవుని మహిమను చూడలేడు. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేడు. ఊపిరి లేని శరీరం ఎలాంటిదో ప్రార్థన లేని యొక్క క్రైస్తవ్యం కూడా అలాంటిదే. ఊపిరి లేకపోతే శరీరం ఏమవుతుందండి? చనిపోతుంది, మృతమవుతుంది. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం ఏమవుతుందండి? మృతమవుతుంది. కనుక అందుకనే చాలా మంది క్రైస్తవ జీవితాల్లో భ్రష్టులైపోతున్నారు. భ్రష్టులంటే సరైనటువంటి ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల ఆసక్తి ఉండదు. ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, మందిరం అంటే ఆసక్తి ఉండదు, పరిచర్య అంటే ఆసక్తి ఉండదు, దేవుని పని అంటే ఆసక్తి ఉండదు, పాటలు అంటే ఆసక్తి ఉండదు, వాక్యం ఆసక్తి ఉండదు, వాక్యం విందామంటే ఆసక్తి ఉండదు, దేవుని మందిరానికి వెళ్దామంటే ఆసక్తి ఉండదు. ఎందుకుంటుందంటే వీళ్ళలో మూల కారణము ప్రార్థనే పోయింది. ఆ వేరే తెగిపోయింది. ఆ తెల్లివేరు లాంటిది ప్రార్థన. ఆ తెల్లివేరే తెగిపోతే ఇక మొక్క బతకదిక. కనుక యేసువారే ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేయక్కర్లేదు అనుకోవడానికి లేదు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా పరుడు ఉండును గాక. హల్లెలూయా. యేసువారు ప్రతిదినము ప్రార్థన చేసి ఏం చేసేవాడంటే, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థనలో ప్రభువారు ఏం చేసేవారు? ప్రార్థనలో ప్రభువారికి ఏం జరిగేది? యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలోని 2వ మాట మనం చదువుకుందాం. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎలాగట? నేను ఆయన దగ్గర విన్న సంగతులు
లోకానికి బోధిస్తూ ఉన్నాయి. అంటే యేసువారు ప్రార్థనలో ఏం చేసేవారంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన చెప్పిన మాటలన్నీ వింటూ ఉండేవారు. నమ్మితే దేవునికి స్తోత్రం. యేసువారు తండ్రి చెప్పిన మాటలన్నీ వినేవాడు. అంటే ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. హెబ్రీలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే ఒక చక్కటి మాట, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏ దేవుడట? మాట్లాడిన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆమేన్. అదే చక్కటి పాట ఉంటుంది, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొడదామా? ఆయన ఎలాగ లేడు? యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మన దేవుడు ఏ దేవుడు? చెప్పట్లేదు గట్టిగా. మాట్లాడే దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన పూర్వకాలమందు తన యొక్క ప్రవక్తలతోనూ తన భక్తులతోనూ మన పితరులతోనూ ఆయన మాట్లాడాడు. నేటి వరకు కూడా ఆయన మాట వినడానికి ప్రార్థనలు ఉండే ప్రతి ఒక్కరితోనూ ఆయన మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. మనతో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఎలా మాట్లాడతాడు? మరి ఆయన కొన్ని విధాలుగా మాట్లాడతాడు. అందులో మొదటిది, ఆయన తన చల్లని మెల్లని స్వరముతో మాట్లాడతాడు. హలో, ఎలా మాట్లాడతారు? డైరెక్ట్గా ఆయన స్వరముతో మనతో మాట్లాడతాడు. అంటే స్వయముగా దేవుడే మనతో తన స్వరమునిచ్చి మాట్లాడతాడు. లోకంలో ఎవరైనా మాట్లాడారా అంటే, దేవుడు నోవాహుతో ఆదాముతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. అనేక మంది భక్తులతో దేవుడు స్వయంగా తన స్వరమును వినిపించి మాట్లాడాడు. మోషేతో అయితే దేవుడు అంటాడు, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అన్నది. ఒక సామాన్యమైన మనుషుడు సమస్త సృష్టిని సృజించినటువంటి దేవుని యొక్క స్వరమును వినటం. ఒక సామాన్యమైన మనుషుడు దేవుని యొక్క సమస్త సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలుగజేసినటువంటి సర్వోన్నతుడి యొక్క స్వరమును వినటం ఎంత అదృష్టం అన్నది. మరి ఆ అదృష్టాన్ని దేవుడు కొంతమందికే ఇస్తాడా? కొంతమందికి ఇస్తాడా? ఆయన పక్షపాత? చెప్పట్లేదు. ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, నోవాహుతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, సమూయేలుతో మాట్లాడినటువంటి దేవుడు నీతోను నాతోను కూడా మాట్లాడడానికి ఇష్టపడతానన్నాడు.
ఆయన స్వరమును వినిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన స్వరమును వినిపించడానికి ఆయన ఇష్టపడితే ఎంతమంది ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారు? ఆయన మెల్లని స్వరమును ఎంతమంది వినగలుగుతున్నారు? ఎంతమంది ఆయన మాటను వినగలుగుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆయన మాట్లాడని వాడు కాడు, పక్షపాతి కాదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థన చేస్తే, ప్రార్థనలో ఉంటే ఆయన మెల్లని స్వరమును మనకు వినిపింప చేస్తాడు. అయితే మరి ఇప్పుడు మాట్లాడతాడు, మనం అనుకుంటా ప్రభువా నాతో మాట్లాడు అంటాం. కానీ ప్రార్థనలో సమయాన్ని గడపలేము. నువ్వు దేవుడితో ఏకాంతంగా ప్రభుతో గడపగలిగితే, ఏకాంతంగా ప్రభు దగ్గర సమయాన్ని గడపగలిగితే ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆదాముతో ఏం మాట్లాడాడో, అబ్రహాముతో ఏం మాట్లాడాడో, నోవహుతో ఏం మాట్లాడాడో, ఇస్సాకుతో ఏం మాట్లాడాడో, సమూయేలుతో మాట్లాడాడో, ఎవరితో ఏది మాట్లాడాలో ఆ విషయాలన్నీ మనతో మాట్లాడు. ఎవరితో ఏం మాట్లాడో నీతో అదే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు వాగ్దానం అవసరం, నీ తోడుగా ఉంటాడు అన్నాడు. అబ్రహాముతో మాట్లాడాడు. నోవహుతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, చితిసార ఒక మానుతో నువ్వు ఒక వాడను కట్టు అన్నాడు. తన రక్షణ కొరకు ఒక ఆలోచన చెప్పాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ జీవితానికి కూడా ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక ప్రధానమైనటువంటి ఆలోచన, ఒక నువ్వు నడవలసిన మార్గము, నువ్వు నడవలసినటువంటి తీరు, లేక నువ్వు మాట్లాడవలసిన మాట, నువ్వు ఆలోచించవలసిన ఆలోచన ఆయన తన స్వరమునిచ్చి నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో సమయాన్ని ఎక్కువగా గడపగలగాలి. మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రార్థనలో సమయాన్ని గడపగలిగితే నువ్వు దేవుడితో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడకుండా ఎందుకుంటాడు? ప్రార్థన అంటే ఏంటంటే అసలు మనం దేవుడితో మాట్లాడటమే. మనం దేవుడితో మాట్లాడటానికి వెళ్తే ఆయన చూడండి, 115వ సంకీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 115వ సంకీర్తన 4వ చరణంలో ఒక చక్కటి, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు. నేను వినాలి. వారి విగ్రహములు వెండి బంగారంలో వాటివంట, వాటికి నోరుండి, అవి మనుషుల చేతి పనులట, వాటికి నోరుండి. ఇక్కడ విగ్రహాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదిగో మా ఊర్లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను అనుకోవాకండి. నేను మీ ఊర్లో ఉన్న విగ్రహాల గురించి, మీ ఇంట్లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడతలేదు. అంటే మీతో కాదు, ఎవరైనా వాక్యం వింటే వాళ్ళకూడని, టీవీలో వాక్యం వింటారు కదా. మీ విగ్రహాల గురించి, మీ ఇంట్లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడతలేదు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న విగ్రహాల గురించి ఇక్కడ కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. అక్కడ విగ్రహాలట వెండి బంగారం ఏట, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలట మనుషుల యొక్క చేతి పనులట, అక్కడ ఉన్న విగ్రహాలట నోరు ఉంటుంది కానీ చెప్పట్లేదు, పలకమంట, మాట్లాడమంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన పిలిస్తే పలికే దేవుడు, మనకు నోరు ఇచ్చి మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట్లాడేటువంటి దేవుడు, మాట్లాడడానికి ఇష్టపడిన వాడు. నువ్వు ప్రార్థనలో మోకరించి నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వన్ సైడ్ లవ్ లాంటిది కాదు. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటే హీ ఈస్ రెడీ టు స్పీక్ విత్ యు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనమే మన కూరగాయలు ఇష్టాన్ని తన ముఖం మీద పడేసి ప్రభువా నీకు స్తోత్రం ఆమేన్ అని వచ్చేసి పడుకుంటాం. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాతో మాట్లాడు అని ప్రభు దగ్గర సమయాన్ని గడపగలిగితే ఖచ్చితంగా ఆయన స్వరమును మనము వినగలం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ చర్చి కట్టేటప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాను, ఎన్నో అవరోధాలు అనుభవించాను. ఇంచుమించు పునాదురాయి పెట్టినప్పుడు అందరూ నేను 5,000 50,000 ఇస్తాను, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, నేను 5 లక్షలు ఇస్తాను, 4 లక్షలు ఇస్తాను.
డబ్బులు ఎత్తాను, ఇసుక ఇచ్చేస్తాను, కంకర ఇచ్చేస్తాను, పొలం అని అందరూ చెప్పేశారు. అందులో కొంతమంది మాత్రమే ఇచ్చారు, మిగతా వారందరినీ మరో కొంతమంది చెడగొట్టేశారు. ఇస్తారని వాళ్ళు కొంతమంది ఇచ్చారు, మిగతా వారందరూ చెడగొట్టేశారు. చెడగొట్టేయడమే కాదు, ఇంకా ఇస్తారన్న వారందరూ చెడగొడతానే ఉండేవారు. నేను ఎక్కడికైనా వెళ్ళి అయ్యా డొనేషన్ ఇవ్వండి, మందులు కడదామని అడుగుదామంటే ఆ రోజు పునాది రాయినప్పుడు 1 లక్ష ఇస్తా అన్నాడు, ఇక్కడ 10 లక్షలు ఇస్తా అన్నాడు, 4 లక్షలు ఇస్తా అన్నాడు, ఆడ కంకర ఇస్తా అన్నాడు, ఇక్కడ ఇసుక ఇస్తా అన్నాడు. ఇంకెందుకు డబ్బులు అని వాళ్ళు ఇవ్వనట్టున్నారంటే అంటే అనలేవు, వాళ్ళు ఇవ్వనట్టలేదంటే ఇవ్వనట్లేదండి అన్న అనలేవు. ఈ నోరు మూసుకుని వచ్చేసి ప్రభువా నువ్వే ఉన్నావు, నువ్వే కట్టాలి నాయన, నువ్వే చేయాలి ప్రభు అని దేవుని మీద పాదాల మీద పడితే ప్రభు ఈ మందిరాన్ని కట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్తానన్న వారు కొంతమంది ఆగిపోయినా దేవుడు నూతనమైన ద్వారాలు తెరిచి ఈ మందిరాన్ని కట్టడానికి మనందరికీ చేతులకు బలాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో చాలా మంది నన్ను వ్యతిరేకించేవారు, చాలా మంది నా మీద చెడ్డుగా మాట్లాడుతూ ఉండేవారు, చెడుగా మాట్లాడుతుండేవారు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత కొన్ని కనిపెట్టేటువంటి సమయంలో, అంటే కొంచెం సమయం వెయిట్ చేస్తున్న ప్రభువా ఏమైనా మాట్లాడతావా ఈరోజు అని మాట్లాడుతూ ఉన్న ప్రభువా నీవు నాతో మాట్లాడు, ఏదైనా ఉందా నాకు ఈరోజు నువ్వు చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందా ప్రభు అని ప్రభు దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు, ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు పలానా వ్యక్తిని నువ్వు కలుస్తావు, నువ్వు పలానా చోటకి వెళ్తావు, ఆ పలానా చోట పలానా వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు, ఆ వచ్చినటువంటి వ్యక్తి నీతో పరుషమైన మాట మాట్లాడతాడు, పరుషమైన మాట మాట్లాడతాడు. ఆ పరుషమైన మాటకు నువ్వు కోపడతావు. ఇదిగో ఈ సమాధానం చెప్పు. ఏ సమాధానం చెప్పాలో కూడా ప్రభు నాకు చెప్పాడు. నేను అనుకున్నాను, ప్రభువా ఈరోజు నేను అక్కడికి వెళ్ళే పనే లేదు, నాకు ఆయన చెప్పిన పని, అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నాకు నా షెడ్యూల్లో వేరే ఊరు ఉంది. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దైవజనుడు నన్ను ఏం చేశాడంటే, అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకి వెళ్దామండి అయ్యారు, ఇక్కడ కాదన్నాడు. మళ్ళీ అక్కడ ఇంకో దిక్కు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన దగ్గరికి నాకు అర్థమైంది, ఓహో నా షెడ్యూల్లో లేదు కానీ ఇది ప్రభు షెడ్యూల్లో ఉందన్నమాట, నేను ఇక్కడికి రావడం దేవుడి చిత్తం అన్నమాట అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరం కూర్చొని ఉన్నాం, ఒక 10-15 మంది కూర్చొని ఉన్నాం. ప్రభు ఏ వ్యక్తి అయితే వస్తాడంట అని చెప్పాడో ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చి రాగానే ఒక పరుషమైన మాట విడిచిపెట్టాడు, ఒక పరుషమైన మాట, కోపాన్ని తెచ్చే మాట, మనసును బాధ పెట్టే మాట, మనసును గాయపరిచే మాట మాట్లాడాడు. సాధారణంగా ఒకవేళ దేవుడు ఆ రోజు నాతో మాట్లాడకపోతే ఆ రోజు ఆడికి చెంపశల్యం అనిపించేసేవాడు అన్నమాట. అంత పరుషమైన మాట. నాకు జ్ఞానానికి అందదు కదా, నా జ్ఞానానికి అందదు కదా ఏ సమాధానం చెప్పాలో. మనుషుల యొక్క జ్ఞానానికి అందింది ఏంటంటే కోపం వస్తే కొట్టేయడం, లేదా కోపం వస్తే వాడిని ఎదుటనేయటం, ఏదో తిట్టేయటం. కానీ ప్రభు ఆ మాట చెప్పమన్నాడు కదా, నాకు వెంటనే స్ట్రైక్ అయింది. ఓహో వీడు ఈ మాట అంటాడని ప్రభు ముందే చెప్పాడు, వీడికి ఏ సమాధానం చెప్పాలో కూడా ప్రభు చెప్పాడు అని వెంటనే ప్రభు చెప్పిన మాట పొల్లు పోకుండా, ఒక్క మాట కూడా పొల్లు పోకుండా, ఒక ఒత్తు కూడా పొల్లు పోకుండా అదే మాట చెప్పాను. జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆ పరుషమైన మాట మాట్లాడిన వ్యక్తిలో సమాధానం కలిగింది, అతనిలో కోపం పోయింది, అక్కడ సమస్యకు పరిష్కారం వచ్చింది. అక్కడ ఎవరి హృదయము గాయపరచబడలేదు. నన్ను పరుషమైన మాట మాట్లాడిన వాడి మాట కూడా హృదయం కూడా గాయపరచబడలేదు, నా హృదయము గాయపరచబడలేదు, అక్కడ ఉన్నవారు ఎవరి హృదయము గాయపరచబడలేదు. ఆ మాట వలన అతను పరుషమైన మాట మాట్లాడినప్పటికీ నేను చెప్పిన సమాధానం వలన అక్కడ మండవలసినటువంటి మంట అంతా ఏమైపోయిందంటే చల్లారిపోయింది. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే మన జీవితంలో నువ్వు ఏది మాట్లాడాలో ప్రభువు నేర్పిస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ప్రభువు నేర్పిస్తాడు, నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ప్రభువు నేర్పిస్తాడు. 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కటి మాట చెప్తూ ఉంటాడు. ఆయన
ఇరవై చివరి మాటలు, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. నేను అక్కడి దేవుడి దగ్గర విన్నాను, ఆయన దగ్గర విన్న వాటిని నేను మాట్లాడుచున్నాను, ఆయన నాకు నేర్పించినట్లే నేను మాట్లాడుతున్నాను అంటాడు. అంటే మన జీవితాల్లో శ్రమను ఎదుర్కోవాలన్నా, కష్టాలు ఎదుర్కోవాలన్నా, బాధలను ఎదుర్కోవాలన్నా, శ్రమలలో సమాధానం కావాలన్నా, లేదా శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చినా, లేదా ఏదైనా ఒక పరిస్థితిలో నువ్వు మాట్లాడాల్సి వచ్చినా నీ సొంత మాటలు కాదు, ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు దగ్గర మాట్లాడడం నేర్చుకోగలిగితే, ప్రభు చెప్పిన మాటను వినగలిగితే, ఆయన మాటను వినగలిగితే, ఆయన స్వరమును వినగలిగితే, ఆయన చెప్పిన నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితము ఆనందకరంగా మార్చబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనకి ఏం మాట్లాడాలో తెలియదు, కానీ ఆయన మనకు నేర్పిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, కానీ ఆయన చెబుతాడు. మనం ఎలా ఉండాలో మనకు తెలియదు, కానీ ఆయన మనకు నేర్పిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకనే ప్రధానమైనటువంటి భక్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితాలు, భక్తి కలిగినటువంటి క్రైస్తవ యొక్క బ్రతుకులు ఎలా ఉంటాయంటే, మనుషులు నడిచిన మార్గంలో నడవో, మనుషులు నడిచినట్టు నడవరో, మనుషులు ఇష్టానుసారంగా నడవరో, వారు దైవ చిత్తానుసారంగా మనుషులకు, లోకానికి ప్రత్యేకంగా వారి జీవితాలు ఉంటాయి. హల్లెలూయా. వారి జీవన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం ప్రత్యేకంగా ఉంటుంది, వారి యొక్క మాట తీరు ప్రత్యేకంగా ఉంటుంది, వారి నడక ప్రత్యేకంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? వారు మనుషుల దగ్గర నేర్చుకోలేదు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? దేవుని దగ్గర, సర్వోన్నతుడైన దేవుని దగ్గర నేర్చుకుంటున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళగా కాదు, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో కావాల్సిన తీర్పును లేదా నేర్పును మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలా. ప్రభు యొక్క స్వరములు మనం వినగలగాల. నీ ఉద్యోగాలు కానివ్వండి, నీ వ్యాపారంలో కానివ్వండి, నీ వ్యవసాయంలో కానివ్వండి, నీ జీవనోపాధులు కానివ్వండి, నీ జీవన ప్రయాణంలో కానివ్వండి, ఆయన స్వరమును వినగలిగితే ఆయన స్వరము నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దుఃఖపడదు. అయ్యో నా శ్రమలు నా యొక్క ఆలోచనకు మించినవి, నా కష్టాలు నా ఆలోచనకు మించినవి, నా శత్రువు నా జ్ఞానానికి మించిన వాడు, నాకు ఎదురైనటువంటి శ్రమలు నా యొక్క జ్ఞానానికి, నా శక్తికి, నా యుక్తికి మించినటువంటివి అనుకోవద్దు. నీ శత్రువు నీకంటే జ్ఞానవంతుడే ఉండొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుని కంటే శక్తివంతుడు కాదు. ఈ లోకంలో జ్ఞానాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు? వెర్రితనముగా మార్చబోతున్నాడు. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. జ్ఞానవంతుడు సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఆయన ఎన్నుకోబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు అజ్ఞానం అనుకోవచ్చు, కానీ నీ శత్రువు మీద జయం పొందడానికి, నీ శ్రమలలో జయం పొందడానికి నా యేసయ్య దగ్గర నేర్చుకోగలిగితే, ప్రార్థనలో మోకరించి ఆయన దగ్గర నేర్చుకోగలిగితే ఆయన నీకు నేర్పిస్తాడు. జయ జీవితాన్ని ఇస్తాడు, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు, శ్రమలను ఎదుర్కొనే శక్తిని నీకు ఇస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన మనకు నేర్పిస్తాడు. మూఢుడైన భర్తకు ఎలాంటి సమాధానం చెప్పాలో నువ్వు ప్రిపేర్ అవ్వద్దా? ఎవరికి ఇవ్వాలి సమయం? ప్రభు వారితో ఏం మాట్లాడాలి ప్రభు నేర్పించిన ఆయన. అయ్యా పలానా వాడు నన్ను ప్రార్థనకు వెళ్తుంటే హేళన చేస్తున్నాడు, వాడికి ఎలాంటి సమాధానం చెప్పాలి ప్రభు నాకు నేర్పించండి. అయ్యా నా శత్రువు అంత మాటలు నన్ను ఏడిపిస్తా ఉన్నాడు, నన్ను శోధిస్తూ ఉన్నాడు, వాడికి ఎలాంటి సమాధానం చెప్పాలి? ప్రభు దగ్గర అడుగు, ప్రభు ఖచ్చితంగా నీకు నేర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన మెల్లని స్వరముతో నీతో మాట్లాడతాడు, ఆయన నేర్పిస్తాడు నీకు. మొదటిది ఆయన స్వరముతో నీతో మాట్లాడతాడు, డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. ఆయన స్వరము నీకు వినిపింపజేస్తాడు. ఎంత అదృష్టం అది. రెండవది ఆయన తన ప్రవక్తల ద్వారా, తన బోధకుల ద్వారా, తన సేవకుల ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యము మనం స్వీకరించగలగాలి. ప్రార్థన చేసుకుంటూ రావాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు వీడి దగ్గర దులుపుకొని వచ్చేయటం కదా, దులుపుకొని వచ్చేయటం కదా. ఒక 2 నిమిషాలు ఇంటి దగ్గర ఆగి, ప్రభువా మందిరానికి వెళ్తున్నాను,
నువ్వు నాతో మాట్లాడు నాయన. మందిరంలో నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింప చేయండి. నీ వాక్కు చేత నాతో మాట్లాడండి. ఈ రోజు నేను ఎలా నడవాలో నాకు నేర్పించండి. నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించండి. ప్రార్థన చేసుకుని మందిరానికి రావాలా? మందిరానికి వచ్చిన అనాలోచితంగా రాకూడదు. ఏ సినిమా హాల్కి వెళ్ళినట్టు, డాక్రా మీటింగ్కి వెళ్ళినట్టు, ఏమంట లేకపోతే మరో చోటకి వెళ్ళినట్టు కాదా. ఉపాధి పనికి వెళ్ళినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఉపాధి పనికి వెళ్ళిపోతున్నారంటే 8 గంటలకి ఉపాధి పని అంటే గుర్తు వచ్చింది. 5 గంటలకి ఐదో దేవునికి ఇస్తాం. 5 గంటలకు ఉపాధి పనికి వెళ్ళిపోతున్నారు కానీ 11 గంటలకి టయానికి పాతకు రావట్లేదు. ఇక్కడ కూడా ఫోటోలు తీస్తారని పెట్టలేమో. ఉపాధి పని మీద ఉన్నంత భయం దేవుని మీద లేదు. దేవుని యొక్క వాక్యంలో మాట ఉంటుందండి, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని బైబిల్ ఉంటుంది. దేవుని పనిని ఎలా చేయకూడదు? అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా చేస్తే శాపం. దేవుని మందిరానికి వచ్చి మీకు విషయం చెప్తాను. వారానికి 7 రోజులు. 7 రోజుల్లో దేవుడికి ఎన్ని రోజులు ఇవ్వాలి? 6 రోజులు ఇవ్వాలా? 7 రోజుల్లో దేవుడికి ఎన్ని రోజులు ఇవ్వాలి? 1 రోజు. 1 రోజులో 8 గంటలు ఉన్నాం మన మందిరంలో. అయ్య బాబోయ్, 2 గంటలు ప్రార్థన పెడతారు. ఇక్కడ మనం 2 గంటలు ఉన్నాం. 2 గంటలు ఇక్కడ ప్రార్థన పెడతారు. 11 గంటలకు ప్రార్థన ఎట్టి ఇర్మియా గ్రంథము 47 చూసారా? నేనే మర్చిపోను. 47:10 48:10 రాసుకోండి, చూసుకోండి అంతే. ఇర్మియా గ్రంథం 48:10 యెహోవా పనిని యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులగును గాక. ఆమె అనకండి, అందరూ అందులో కొట్టుకుపోతాం. మళ్ళీ ప్రియమైన దేవుని పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని మందిరానికి అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి రావాలి. జాగ్రత్తగా వింటే దేవుని మందిరానికి వచ్చినప్పుడే, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే ఏం చేయాలి? ప్రార్థన చేసుకో. అందుకనే మీకు అంత లేట్ అవుతున్నట్టు ఉంది. నిజమే. మరి కొంతమంది మోకాళ్ళు వేసారంటే, ప్రార్థన మొదలెట్టారంటే ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం అయిపోతుందో తెలియదు. సమయం సందర్భాలు లేకుండా లోకాలన్నీ తిరిగి వచ్చేస్తుంటారు. ఆరాధన కోసం ప్రార్థన చేయకపోతే ఇంటికాడ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళ కోసం, అమెరికాలో ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తారు. ఆరాధన అంటే ఆరాధన కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మొదలెట్టి మీకేమైపోతుంది? అరగంట అయిపోతుంది ప్రార్థన. అప్పుడు అయ్యి బాబు అరగంట అయిపోతుంది ప్రార్థన బయలుదేరి వస్తున్నారు. అశ్రద్ధగా దేవుని కార్యం చేస్తే శాపగ్రస్తుల గుంపులోనికి మనం వెళ్ళొద్దు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11 గంటలకే దేవుని మందిరానికి రావాలి. 11 గంటలకే దేవుని సన్నిధిలో ఉండాలి. సమయానికి దేవుని మందిరంలో ఉండాలి. సమయానికి వచ్చే వారిని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. టైగ్రానుల గురించి నాకు తెలియదు. హల్లెలూయా. సమయమునకు వచ్చిన వారిని దేవుడు తన ఆశీర్వాదంతో నింపును గాక, తన కృపతో నింపును గాక. హల్లెలూయా. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నీ సేవకుని కంఠములో నుంచి, నీ సేవకుని ముఖాంతరములో నుంచి నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుని రావాలి. అలా ప్రార్థన చేసుకుని వస్తే ఇక్కడ ప్రభువు నీతో స్వయంగా మాట్లాడతాడు. ప్రభు మాట్లాడిన మాటలు మా హృదయానికి హత్తుకుంటాయి. నీకు ఏది కావాలో, ఏ మాట కావాలో, ఏ ఆలోచన కావాలో ఖచ్చితంగా దేవుడు నీకు దానిని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన ఫోన్ చేశాడు. టీవీ వర్తమానాన్ని విని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా ఈరోజు నా హృదయంలో అసలు నెమ్మది లేదు, సంతోషం లేదు, చాలా కలవరంతో ఉన్నారు. ఎందుకో టీవీ పెట్టాను, ఏదైనా మనసాధ్యం జరిగితే టీవీ చూద్దామని టీవీ పెట్టగానే మీ వర్తమానం వస్తూ ఉంది. నేను ఎప్పుడు మీ వర్తమానం వెళ్ళలేదు, ఇదే మొదటిసారి. పెట్టగానే ఎవరో కొత్త ఆయన కదా, సరే ఈయన ఎలా చెప్తాడో విందాలే అనుకుని మీ వర్తమానం వినడం మొదలుపెట్టాను. మీ వర్తమానం వినినప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా హృదయంలో ఉన్నటువంటి అసమాధానం పోయింది, నా హృదయంలో నెమ్మది కలిగిందని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా.
అంటే ఆ బిడ్డకు కావలసిన వర్తమానాన్ని దేవుడు ఆ రోజు అక్కడ సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు అంటే ఈ వారం నీకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఏ వర్తమానం కావాలో, నీకు ఏ మాటలు కావాలో, నీకు ఏ ఆదరణ కావాలో దేవుడి యొక్క సేవకుని నోటిలో దాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ సేవకుడు మాట్లాడినప్పుడు, దేవుడి సేవకుడు వాక్యాన్ని అందించినప్పుడు, సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోము, పాస్ట్ గారు నన్ను ఎట్టుకొడుతున్నాడు అనుకుంటాం. అది 40 రోజుల కోటలో సేవకుడు వచ్చి ఓ మాట అన్నాడు, ఏమని? నాతో నాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాడట. కానీ నిజంగా దేవుడు మాట్లాడితే ఏమనుకుంటాడు? మొహం ఎత్తు పెట్టుకుని వెళ్తాడంట. నిజంగా ప్రభువు మాట్లాడతాడు, తన వాక్కు చేత ప్రభువు మాట్లాడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మూడవది, ప్రభు ఎలా మాట్లాడతాడో జ్ఞాపకం చేసి నేను మాట్లాడి ఊహించడానికి ప్రయత్నం చేస్తాను. 38వ వచనంలో, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధిస్తూ ఉన్నాను. నా తండ్రి దగ్గర చూసిన సంగతులే బోధిస్తాను. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఏం చేస్తున్నాడంటే చూపిస్తున్నాడట. ఏం చూపిస్తున్నాడు? జరగబోయే సంగతులన్నిటినీ ఆయన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు. అలా ఎవరికైనా చూపించాడా? ఎవరు చూపించాడండి ఆయన? జరగబోయే సంగతులు ఎవరికి చూపించాడు బైబిల్లో? ఒకటి మోషేకి చూపించాడు. మోషేకి ఏం చూపించాడు? ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందో చూపించాడు. ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో చూపించాడు. ప్రత్యక్ష గుడారంలో ఆభరణాలు ఎలా ఉండాలో చూపించాడు. అంతేకాదు, ప్రభు ఆ యోహాను అనేటువంటి భక్తునికి పరలోకం ఎలా ఉంటుందో చూపించాడు. జరగబోయే సంగతులు ఎలా ఉంటాయో చూపించాడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏంటో అప్పుడే దేవుడు చూపించాడు. చూపించడం అంటే ఎలా చూపించాడు తెలుసా? ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఇస్రాయేల్ పాకిస్తాన్ దెబ్బలాడుకుంటున్నారు. ఇస్రాయేల్ దేశం పాలిస్తాన్ మీద బాంబులు వేస్తూ ఉంది. ఆడ గాజా అనేటువంటి ప్రాంతం, ఆ రఫా అనేటువంటి ప్రాంతం భయంకరంగా పాడైపోయింది. ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ చూస్తూ ఉంటే భయంకరంగా ఇల్లులన్నీ కూలిపోయి ఆ యొక్క ఖాళీలోనే బ్రతుకుతున్నారు వీళ్ళందరూ. చాలా విదారకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం టీవీలో ఎలా చూస్తున్నామో అంతకంటే క్లిస్టల్ క్లియర్గా యోహానుకు దేవుడు చూపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనగా దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు, దేవుడు మనకు ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా తన దర్శనాల ద్వారా మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన తన దర్శనాల ద్వారా మనకు నేర్పిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు అనేటువంటి ఒక భక్తులు కనబడతాడు మనకు. యోసేపు జీవితంలో దేవుడు తన భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? అన్నగారి దగ్గరికి వెళ్ళి యోసేపు చెప్తాడు, వచ్చిన కళ చెప్తున్నాడు. అన్నగారులారా, ఇల్లు మనందరం కూడా పొలంలో పనలు కోస్తా ఉన్నాం, పనలు కడతా ఉన్నాం. నా పన నిలబడి ఉంది, మీ పనలలో వచ్చి నా పన ఎదురుకుండా సాష్టాంగ పడ్డారు. వీడు నిలబడి ఉన్నాడట, వీడి దగ్గర వీళ్ళ అన్నదమ్ములు అందరూ సాష్టాంగ పడ్డారని కళ వచ్చింది వీరికి. మాకు జరిగిందా? అది జరిగింది. ఐగుప్తు దేశంలోనికి యోసేపు రాజుగా వెళ్ళిపోయినప్పుడు మధ్యలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, వీడి కళలు కనేవాడు ఎలా కళలు కంటాడో, వీడి కళ నెరవేరుతుందో చూద్దామని వాడు చెప్పేద్దాం అనుకున్నారా? గోతులో పడేశారు. గోతులో పడని తీసుకెళ్లి విద్యార్థులకు అమ్మేశారు. వాళ్ళని తీసుకెళ్లి వారిని ఐగుప్తీయులకు అమ్మేశారు. ఆ ఐగుప్తీయులు తీసుకెళ్లి పొతిఫర్ ఇంట్లో అమ్మేశారు. పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు యోసేపును ఆశీర్వదిస్తే యోసేపు పొతిఫర్ ఇంట్లో ఆ యొక్క పని వారందరికంటే గొప్పవాడిగా ఉన్నాడు. పని వారందరి మీద అధికారిగా ఉన్నాడు. పొతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. పొతిఫర్ భార్యతో పాపం చేయనందువలన చేయని నేరం మీద వేసి యోసేపు తీసుకెళ్లి చెరసాలలో పడవేశారు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అందులో ఉన్న వాళ్ళు ఇద్దరు కళ్ళగన్నారు. ఆ కలభావాన్ని చెప్పాడు. కళ్ళభావం పొంది చెప్పినప్పుడు వాడు కలభావం చెప్పబడిన వాడు ఉద్యోగం వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారికి కళ వచ్చింది. రాజుగారి కళ చెప్పడానికి ఎవడు లేడు. అప్పుడు వీడికి గుర్తొచ్చింది రాజుగారి దగ్గర ఉన్న వాడికి, అయ్యా నేను చెరసాలలో ఉన్నప్పుడు కలగన్నాను, ఆ కళకు ఒకడు ఉన్నాడు, వాడు భావం చెప్పాడు, మీ కళకు కూడా వాడు భావము చెబుతాడు అని చెబితే వాడిని తీసుకురానంటే ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి యోసేపును అంతఃపురానికి తీసుకొచ్చారు. అంతఃపురంలోనికి వచ్చినటువంటి యోసేపు కళ భావం చెబుతున్నాడు. అయ్యా నీకు వచ్చిన కళ ఇది,
ఆ కళ్ళలో ఇదిగో 7 సంవత్సరాలకు సాదృశ్యంగా దేవుడు 7 ఎద్దులను 7 ఆ యొక్క వెన్నులను చూపించాడు. అవి సమృద్ధి కలిగి ఉంటాయి. తర్వాత వచ్చేటువంటి సంవత్సరాలు కరువుతో ఉంటాయి కనుక 7 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఆహారం నువ్వు సిద్ధపరచుకుంటే ఆ 7 సంవత్సరాలు నువ్వు సమృద్ధితో బ్రతుకుతావు అని చెబితే యోసేపుతో రాజు అన్నాడు, ఫరో అంటున్నాడు, రాజా ఫరో అంటాడు, యోసేపు నీ ఎంత జ్ఞానం కలిగిన వాడు ఈ భూమి మీద ఎవడో లేడయ్యా, నేను పేరుకు మాత్రమే రాజుని, ఈ దేశమంతా నీ చేతికి అప్పగిస్తున్నాను, నీవే మహారాజుగా ఉండి దేశాన్ని నడిపించు అన్నాడు. ఇప్పుడు రాజు ఫరో రాజు, పేరుకు మాత్రమే ఫరో రాజు, కానీ సమస్త అధికారాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? యోసేపు దగ్గర ఉన్నాయి. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండాయి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 8వ సంవత్సరం వచ్చింది, కరువు మొదలైంది. దేశమంతా కరువు, ప్రపంచమంతా కరువు వచ్చింది. కానా దేశంలో కూడా కరువు వచ్చింది. కానా దేశం అంటే యోసేపు అన్నదమ్ములు ఉన్న దగ్గర కూడా కరువు వచ్చింది. యోసేపు అన్నగారులు ఉన్నటువంటి కరువు వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు ఇస్సాకు, ఐగుప్తులో ధాన్యం ముందు వెళ్ళి ఐగుప్తులో నుంచి ధాన్యము పట్టుకురండి. అన్నగారులు అందరూ ఎక్కడికి బయలుదేరారు? ఐగుప్తుకి బయలుదేరారు. ఐగుప్తుకి బయలుదేరగానే ఐగుప్తులో నుంచి రాగానే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అధికారం కలిగినటువంటి ఫరో దగ్గరికి కాదు, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యోసేపు దగ్గరికి వెళ్ళాలి. కానీ యోసేపు వీళ్ళ తమ్ముడని తెలియదు. వీళ్ళకి ఇలా అనుకుంటున్నాడు, ఎవడో ఐగుప్తీయుడు అనుకుంటున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి యోసేపు దగ్గర సాష్టాంగపడి నమస్కారము చేశారు. యోసేపు వెంటనే స్ట్రైక్ అయింది. ఏంటి? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేనంటున్నాను, నా దేవుడు నీ జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడో, ప్రభు ఏం చేస్తాడో, ప్రభు నీ జీవితాన్ని ఎలా నడిపిస్తాడో, ప్రభు నీ జీవితాన్ని ఎలా బలపరుస్తాడో, ప్రభు నీ జీవితంలో ఏ అద్భుతాలు చేయబోతున్నాడో ఖచ్చితంగా ముందుగానే అన్నిటినీ నీకు చూపిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు పొందుకున్న ప్రతి మేలు, ఆయన చేసే ప్రతి కార్యము ఆయన నీకు ముందుగానే తెలియపరుస్తాడు. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఈ రుచి తెలియదండి. ఈ రుచి తెలియదు. ఏ రుచి? ఏదో భక్తి వస్తున్నా వెళ్ళిపోతాను. దేవుని స్వరము వినేటువంటి రుచి తెలియదు. వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని మన హృదయాల్లో పఠింపజేసుకునేటువంటి రుచి తెలియదా? ప్రభు నాతో మాట్లాడాడనేటువంటి రుచి తెలియదా? దర్శనాలు చూసేటువంటి రుచి తెలియదా? అతను బైబిల్ అంటాడు కదా, యెహోవాను రుచి చూచి తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేను డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో నా ఆలోచన అంతా లా చేయాలని, లాయర్ అయిపోయి దేశాన్ని ప్రజల్ని వదిలించేద్దాం. మా నాన్నగారు అనుకుంటున్నారు, ఒరే నువ్వు లా కాదు, గే కాదు, గే లేదు, నువ్వు బైబిల్ కాలేజీకే పోవాలి. నేను ఆ సంవత్సరం ప్రార్థన చేస్తున్నా. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అనుకున్నాను, సేవకుడు మాత్రం అవ్వకూడదు. సేవ మాత్రం అసలు ఎన్ని బాధలు అనుకుంటున్నారు, మామూలు బాధలు అనుకుంటున్నారు. సేవకుడు అంటే సరిగ్గా నిక్కరేసుకోవడం రానోడు కూడా ఎక్కువ సేవకుడు. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలో, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి వస్త్రం ఉండదు. మా నాన్నగారు పడ్డ కష్టాలన్నీ చూశాను. సరైన తిండి లేదు, సరైన వస్త్రం లేదు, సరైన సైకిల్ లేదు, సరైన వాహనం లేదు. మా నాన్నగారు సైకిల్ ఇక్కడ తొక్కితే ఆ చివరి తెలిసిపోయేది, ఫాస్ట్ గా బండి వస్తుంది రోయ్, ఫాస్ట్ గా సైకిల్ వస్తుంది రోయ్ అని. మేము ఇంట్లో ఉంటే రోడ్డు మీద వెళ్ళి సైకిల్ స్వరం విని మా నాన్నగారు చేరనుకుంటున్నారు. అలాంటి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని మా నాన్నగారు జీవించారు. అంతటి భయంకరమైన పరిస్థితులు అనుకున్నాను. అస్సలు సేవ చేయకూడదు. అవసరమైతే ఏదైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఎవరినన్నా సేవకుని పెట్టి వాడిని పోషించాలనుకున్నాను. కానీ దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముక్కు గేల వేసి తీసుకెళ్ళి పరిచర్లో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ సంవత్సరం ప్రార్థన చేస్తే ప్రభువా నన్ను లా కాలేజీకి తీసుకెళ్ళిపో. ఆ దర్శనం చూపించాడు దేవుడు. నువ్వు వెళ్ళబోయే కాలేజీ ఇది అని, అని ప్రభు చూపించాడు. ఎల్లాకారంలో ఉంది చక్కగా. దాని ముందర చక్కగా జమ్ముగడ్డితో ఆ సూరు పెంచి ఉందనమాట. ఆ ఎల్లాకారంలో మూలనే జనరేటర్ ఉంది. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను చూస్తూనే చెప్తున్నాను మీకు. ఆ ఎల్లాకారం ఈ కన్నే 4 బాత్రూములు పక్కనేమో ఒక చక్కటి వాటర్ ట్యాంక్ ఇప్పటికీ గుర్తుంది నాకు. ఆ ఎల్లాకారం మధ్యలో ఖాళీ స్థలం. నేను దూరం నుంచి చూస్తున్నాను. కాలేజ్ అంతా ఒకే ఫ్రేమ్లో కనబడుతుంది. ఒకే ఫ్రేమ్ అంటే ఇలా చూస్తే మొత్తం ఒకేసారి కనబడుతుంది అనమాట.
అలాంటి ఫ్రేమ్ దగ్గర కూర్చొని చూస్తున్నాను. నేను అనుకున్న ప్రభు నీకు స్తోత్రం ఆయన కాలేజీ తీసుకెళ్ళిపోతున్నాం. ఏ కాలేజీ? లా కాలేజీకి. ప్రభు నీకు స్తోత్రం అనుకున్నాను. కానీ పరిస్థితులు దేవుడు తారుమారు చేసి తీసుకెళ్ళి బైబిల్ కాలేజీలో ఆడేశాడు. మా నాన్నగారు అన్నారు, నేను చదువుకున్న కాలేజీలోనే చదవాలి నువ్వు, నేను చదువుకున్న కాడే చదవాలి నువ్వు అని. మా నాన్నగారు చదువుకున్న మనవాడి దగ్గర తీసుకెళ్ళి నన్ను అడిగారు. ఆయనేమో మమ్మల్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పటికి ఇంకా బైబిల్ కాలేజ్ కడుతున్నాడు. ఆయన ఆ సంవత్సరమే కడతా ఉన్నారు. మేము వెళ్ళేసరికి బైబిల్ కాలేజ్ ఇంకా పూర్తి కాలేదు, బిల్డింగ్ పూర్తి కాలేదు. మమ్మల్ని పాత బిల్డింగ్లో పెట్టి, అంటే ఆయనకు ఉన్నటువంటి ఇంటి మీద పాత బిల్డింగ్ ఉంటే ఆ ఇంట్లో గదిలో పెట్టి, మేమేమో పొద్దునంత మాటలోనేమో మధ్యాహ్నం వరకు బైబిల్ కాలేజీలు చదువుకుని మధ్యాహ్నం చెల్లి బైబిల్ కాలేజీ కట్టుకునే వాళ్ళం. మేము కట్టుకునే వాళ్ళం. మా కాలేజీ మేము కట్టామండి. మా కాలేజీకి వెళ్ళి దారికి రోడ్డు మేమే వేసుకున్నాం. ఒక 3 నెలలు పోయింది, కాలేజీ పూర్తి అయిపోయింది, రంగులు వేసేసాం. కాలేజీ పూర్తి అయిపోయింది, కాలేజీలోకి వెళ్ళిపోయిన తర్వాత క్లాసులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మా కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే సూరు పెంచుదామని జమ్ముగడితో మొత్తం సూరు పెంచాడు. అప్పుడు నాకేం తెలియదు. పెంచుకొని అనుకున్నాం. పెంచుకున్నా బాగానే ఉంది. 2 నెలల తర్వాత మాకు మాన్యువల్ డ్యూటీ వేశారు. మాన్యువల్ వర్క్ అంటే ఏంటంటే పొద్దున మధ్యాహ్నం వరకే క్లాసులు చెప్తారు, బైబిల్ కాలేజీ చెప్తారు. మధ్యాహ్నం నుంచి వర్క్ చేయాలన్నమాట. ఆ వర్క్ ఏంటంటే ఆ రోజు నాకు ఏం వర్క్ పడిందంటే ఆ అడవిలోకి వెళ్ళి పొలం పట్టి రావాలి, వండుకోవడానికి పొలం ఎట్టి రావాలి. నాతో పాటు 5 డ్యూటీ వేశారు. మేము 5 వెళ్ళి పొలం తెస్తాం, తుమ్మకర్రలు కొట్టి పట్టుకొస్తున్నాం అనమాట. పట్టుకొస్తున్నప్పుడు తుమ్మకర్రలు మోసుకుంటూ వస్తుంటే ఎందుకో దూరం నుండి తుమ్మ చెట్ల దగ్గర నుంచి ఆ పొదల దగ్గర నుంచి ఒకేసారి మా కాలేజీ అంతా కనబడుతుంది. నాకు ఫ్రేమ్లు ఒకే ఫ్రేమ్లో మొత్తం కాలేజీ అంతా కనబడిపోతా. అలాగా నా కాలు ఒక్క అడుగు కడితే ఒట్టు, ఒక్క అడుగు కూడా ముందర కడతలేదు. ఇది ఎక్కడో చూశాను అని కొట్టుకుంటాను నేను. ఎక్కడ చూస్తారా? ఇక్కడ చూడడానికి అదేమో ఎప్పుడో ముందు కట్టేశారంటే మేము వచ్చి కట్టుకున్నదే కదా. ఇంతకుముందు చూసే అవకాశము లేదు. కాదు చూశాను అనుకుంటున్నాను. అప్పుడు అర్థమైంది, 2 సంవత్సరాల క్రితం దేవుడు దర్శనంలో చూపించాడు. దేవునికి స్తోత్రం. నా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మీరు బైబిల్ కాలేజీ కడదామని ఎప్పుడు అనుకున్నారు? ఈ ప్లాన్ ఎప్పుడు వేశారంటే ఎప్పుడు 6 నెలల ముందు వేసాం ప్లాన్ అన్నాడు. ఆయన ప్లాన్ మా బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు హృదయంలో ఈ కాలేజీ ఇలా కట్టాలని ఆలోచన రాకమునిపే దేవుడు నాకు చూపించేశాడు. హల్లెలూయా. అంటే నేనేమంటానంటే భవిష్యత్తులో రాబోయేవన్నీ కూడా జరిగిపోయిన వాటిగా ప్రభు చూడగలడు. వాటిని మనకు అలాగ చూపించుటకు సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పినాడు. హల్లెలూయా. నేనేమంటానంటే మనం ఈ అనుభవంలోనికి వెళ్ళాలి. మన జీవితంలో జరగబోయే విషయాలు ప్రభు ముందుగానే మనకు చూపించాలా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం అంటాడు, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలో కందురు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నాడు, మీ యవనులు ఏం చేస్తారట? దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. దేవునికి స్తోత్రం. అంత్యకాలమందు ప్రతి ఒక్కరూ దర్శనాలు చూసేవారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దర్శనాలు చూసేవాడు సేవకుడు మాత్రమే కాదు, సేవకుడు అక్కడ దర్శనాలు చూడడం కాదు, ప్రతి విశ్వాసిని దేవుడు దర్శనాలు ఇవ్వాలటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సేవకులు ఒక్కరికే కాదు ఆయన మాట్లాడటం, లోకంలో ఆయన విశ్వాసముతో ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడతాడు, నేను సేవకుని అయిపోతాను, నాకు దర్శనాలు వచ్చే నేను సేవకుని అయిపోతాను. కుదరదా? వాక్యం చెబుతుంది, అంత్య దినములందు అందరి మీద పరిశుద్ధాత్మ వరము కుమ్మరింపబడుతుంది, అందరూ దర్శనంలో చూడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను యెహోవా రుచి చూచి తెలుసుకున్నట్లుగా మీరందరూ కూడా యెహోవా స్వరమును విందురుగాక, మీరందరూ దేవుని దర్శనమును చూచుదురుగాక, రాబో సంగతులు చూచుదురుగాక. ప్రభు మీ జీవితంలో దర్శన వరమును ఇచ్చునుగాక, దర్శనములతో మిమ్మల్ని బలపరుచునుగాక, దర్శనములతో ప్రభు మీతో మాట్లాడునుగాక, ఆయన స్వరముతో ప్రభు మీతో మాట్లాడునుగాక. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాట చెప్పరామండి, మనం ప్రార్థనలో సమయాన్ని గడపగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మనకు నేర్పిస్తాడు ఏం చెయ్యాలో, ఎలాగ ఉండాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాగ ఉండాలో, ఏం మాట్లాడాలో, ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో, ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలో, మన ప్రవర్తన ఎలాగ ఉండాలో ప్రభు మనకి నేర్పిస్తాడు. మన సొంత నిర్ణయాలు కాదా, మన ఆలోచనలు కాదు, మన ఆలోచనలు కాదు, మన నిర్ణయాలు, మన ఆలోచనలు కాదు, మన యొక్క తీర్మానాలు కాదు. మనం ప్రార్థన చేస్తే ప్రభు నేర్పిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, ఏం మాట్లాడాలి, ఏ తీర్మానం తీసుకోవాలి, ఎక్కడ పరీక్ష రాయాలి, ఎలా పరీక్ష రాయాలి, ఏ జీవితాన్ని అనుభవించాలి, ఎక్కడికి వెళ్ళాలో అన్నిటినీ ప్రభు నీకు నేర్పిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లోకంలో ఉన్నట్లుగా మనుషుల మీద ఆధారపడొద్దు. మనం క్రీస్తులో దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క కృపకు వారసులమగుదుముగాక. ఆయన మనందరితో మాట్లాడునుగాక. ఆయన వరముల చేత మనల్ని నింపుడుగాక. మనందరూ దర్శన వరములను పొందుకుందుముగాక. మన జీవితంలో ప్రభు చేసే కార్యాలు ముందుగానే మనకు దర్శనాల ద్వారా ప్రభు తెలియపరచునుగాక. తనలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు ప్రార్థన చేద్దాం. శ్రమలలో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, ఇరుకుల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావేమో. నా యేసయ్య నీకు నేర్పిస్తాడు, నా యేసయ్య నీతో మాట్లాడతాడు, నా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలని చెబుతాడు, నువ్వు ఎలాగూ బ్రతకాలని నేర్పిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలని నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. ఈరోజు నీ సొంత ఆలోచన మీద కాదు, దైవ చిత్తం మీద ఆధారపడి ఆయన ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకుని గోసాడుతూ ప్రభువా నాకు నేర్పండి, నాకు నీ స్వరమును వినిపించండి ప్రభువా, నీ మాటలు వినిపించండి ప్రభువా అని నువ్వు ప్రభుతో మాట్లాడగలిగితే నీ శ్రమలలో నీకు దేవుడు ఆలోచన చెబుతాడు, నీ కష్టకాలంలో నీకు ఆలోచన చెబుతాడు, ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో ప్రభు నేర్పిస్తాడు, ఎవరితో మాట్లాడాలో తీర్మానం చెబుతాడు, ఎవరితో మాట్లాడితే కార్యం జరుగుతుందో ప్రభు చెబుతాడు. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. ప్రభు మీద ఆధారపడు, ప్రభు మీద ఆధారపడు. ప్రార్థన చేస్తే ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తే ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ బ్రతుకు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు కావాల్సిన భవిష్యత్తు ప్రణాళికలు నీకు తెలియపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి ప్రేమ కలిగిన ప్రభువా, నీ దయగల హస్తాన్ని మాకు తోడుగా ఉంచుతాది, నీకు స్తోత్రాలు. అయా నీ వాక్యం వినాలి. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. యేసు వారు నీ దగ్గర ఎలాగైతే నేర్చుకున్నారో అలా కూడా మేము కూడా నీ దగ్గర నేర్చుకున్నటువంటి గొప్ప పాఠాన్ని మాకు దాయిచ్చేయండి ప్రభువా. యేసు వారు మాకు మాటలను ఇచ్చి వెళ్ళారు, మేము కూడా యేసు వారి వలె ప్రార్థనలో నీ దగ్గర పాఠములు నేర్చుకుని, ఆయా జీవిత పాఠాలు నేర్చుకుని నీ కృపను పొందడానికి సహాయం చేయండి. నీ కళాశాలలో, నీ పాఠశాలలో మేము బుద్ధి నేర్చుకోవడానికి సహాయం చేయండి, జ్ఞానం నేర్చుకునే దగ్గర మాకు దయచేయండి. నీ కృప చేత మమ్మల్ని బలపరచుని ఆత్మతో సంధించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా
మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో, ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.